మహాశివరాత్రి సమీపిస్తుండటంతో పలువురు భక్తి శ్రద్ధలతో మండల శివ దీక్షలను స్వీకరించి తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. అనేక మంది మండల అర్ధ మండల దీక్షలను స్వీకరించి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో మాలలు ధరించి నియమనిష్టలతో పరమశివుడిని స్మరిస్తున్నారు. పట్టణంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర శివ దీక్ష సేవా సమితి అధ్యక్షుడు చేపూరి రవి, కోశాధికారి శ్రీధర్, గౌరవ అధ్యక్షుడిన మచ్చ కిషన్ తదితరులు మాట్లాడుతూ అనేక మంది భక్తుల దాతల సహకారంతో దీక్షలు ముగించే వరకు ప్రతినిత్యం వారికి భిక్ష వితరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం దీక్ష స్వీకరించే వారి సంఖ్య పెరుగుతుందని, క్రమశిక్షణకు భక్తికి ప్రతీకైన దీక్షలు స్వీకరించిన పలువురు తమ జీవితాల్లో మంచి మార్పు మొదలైందని తెలుపుతున్నట్లుగా పేర్కొన్నారు. దీక్షల సందర్భంగా దాతలు కూడా ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా అన్నదాన వితరణకు సహకరించాలని కోరారు. ఇవాళ మా మ్యారేజ్ డే ఉంది కాబట్టి మేము అనుకొని ఇచ్చినాము. ఇవాళ మాకు మంచిగా అనిపిస్తే మళ్ళీ కూడా మేము ఇది చేయడానికి సిద్ధం ఉన్నాం. ఓం నమో శివాయ. ఈరోజు శివస్వాములు అన్నసత్రంలో దాదాపు సుమారు 400 మంది వరకు భోజనాలు చేసినారు. వారికి స్వాముల వారికి శివస్వాములకు భోజనం అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇట్టి సత్రానికి సహకరించిన దాతలకు మరియు స్వాములకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఓం నమ శివాయ. మరి నేటితో దాదాపు 25 రోజుల నుంచి కూడా శివదీక్ష స్వాముల అన్నదాన సత్రం నిర్విరామంగా ప్రతిరోజు కూడా దాదాపు 41 రోజు వేసుకున్న మొదటి నుంచి కూడా 200 నుంచి 250 మంది దాకా, ఇప్పుడు మొన్న వసంత పంచమి రోజు 21 రోజుల దీక్ష స్వాములు అయినప్పటి నుంచి దాదాపు 400 పైచీలకు మంది ప్రతిరోజు కూడా అన్నదానం స్వీకరించడం జరుగుతుంది. మరి వేములవాడలోని దాతలందరి సహకారంతో మేము సొంత భవనం నిర్మించుకొని గత 2011 సంవత్సరం నుండి కూడా ఇక్కడే స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి వేములవాడ పుణ్యక్షేత్రం అనగానే దక్షిణ కాశీ అనేది అంత ప్రాచుర్యం. అట్టి దక్షిణ కాశీలో శివస్వాములు దీక్షలు ప్రతి సంవత్సరం కూడా ఒక 5గురితోటి మొదలైన దీక్షలు ఈరోజు నేటికి 3000 మంది దాకా స్వాములు దీక్ష స్వీకరించడం జరిగింది. మరి టెంపుల్ వారు కూడా ప్రతిరోజు ఉదయం 4 నుంచి 5 గంటలకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజున కూడా 1 గంట సేపు మాకు దర్శనం కేటాయించడం జరిగింది, 4 నుంచి 5.